మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఈ రాత్రి కాలమందు మనం నేర్చుకోబోయే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. పెంచండి అనేటటువంటి అంశం ద్వారా కొన్ని విషయాలను మనము నేర్చుకుంటున్నాం. యెషయా 42వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు 21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంటే స్తోత్రించడం, పెంచడం అంటే ఒక్కటే విషయం కాదు. చాలా విషయాలు మరి నేటి దినాన మనం చూడబోతూ ఉంటున్నాము. దేంట్లో పెంచాలి, ఏది పెంచాలి, ఎలా పెంచాలి. మరి మొట్టమొదట మనం యెషయాలో మనం చూసినప్పుడు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. అంటే దేవుని జనులు చేయాల్సినటువంటి పని, పెంచాల్సినటువంటి పని గురించి మరి ఇక్కడ రాయబడి ఉంటున్నది. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసినప్పుడు, లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని చూసినప్పుడు, అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. 39 నుంచి చూద్దాం ప్రియులారా. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియా యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మనము ఘనపరచడంలో పెంచాలి. ఎలిజబెతు జకరయ్య గారి జీవితంలో మనం చూస్తే నీతిమంతునిగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు సంతానం లేక ఆలస్యమయ్యింది, అయినప్పటికీ వేచి ఉన్నారు. దేవుని చిత్తాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి మరియ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, శుభవచనం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గర్భంలో బిడ్డ కంతులేసింది అని చెప్పి గుర్తు చేయబడుతుంది. యోహాను గారు గర్భంలో ఉన్నారు. యేసు ప్రభు కన్నా 6 నెలలు ముందుగా జన్మించాడు. ఆయనను ప్రకటించడానికి ఆయన జన్మించి ఉన్నాడు. క్రీస్తును ప్రకటించడానికి ఆయన జన్మించి ఉన్నాడు. ప్రవచనాలు చెప్పినటువంటివి, ప్రవక్తలు చెప్పినటువంటివి నెరవేర్చడానికి మరి యేసు ప్రభు వారు యోహాను గారి చేత బాప్తిసం తీసుకోవడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉంటూ ఉన్నాడు. దేవుని చిత్తం జరిగించేటటువంటి వారికి ఆలస్యమైనప్పటికీ పెంచడంలో మంచి ఆలోచన కలిగి, ఉద్దేశం కలిగి పెంచాలి. మరి ధన్యురాలందరూ అని చెప్పి ఆమెను పొగడడం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 40
6వ వచనాన్ని మనం చూస్తే 44 నుంచి చూద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. దేవుణ్ణి ఏం చేశారు? గణపరచడము మనం చూస్తూ ఉన్నాం. గణపరచడంలో పెంచాలి. మన ప్రయత్నాన్ని పెంచాలి, మన ఆలోచనను పెంచాలి, దేవుని వాక్యాన్ని పెంచాలి. పెంచండి అనేటటువంటి అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఎలిజబెత్ జకరయ్య గారు తన కుమారుని పెంచడంలో, అలాగున్నే దేవుని గణపరచడంలో, మరియమ్మ దేవుని గణపరచడంలో, యేసు ప్రభు వారిని పెంచడంలో, ఈ విధంగా వాక్య బోధల్ని పెంచడంలో, పాటల ద్వారా దేవుని మహిమపరచడానికి పెంచడంలో మనము ముందు ఆలోచన కలిగి దేవుని చిత్తం ఏమైతే ఉందో వాటిని మనం గ్రహించే వారిగా మనం ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆత్మీయ స్థితిని పెంచాలి. ఆత్మీయ స్థితిని పెంచాలి. క్రీస్తును గణపరిచేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆదికాండానికి వెళ్దాము. 19వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. దైవ కటాక్షానికి, సత్యశీలుడిని గురించి మరి గుర్తు చేయబడుతున్నటువంటి మాట ఆదికాండంలో. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణమును రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని. మనము దేవునికి అన్ని విషయాల్లో గణపరిచేటటువంటి వారిగా, గణపరచడంలో పెంచేటటువంటి వారిగా, మంచి కుటుంబాన్ని పెంచేవారిగా, మంచి కుటుంబం దేవుని సన్నిధిలో పెంచేవారిగా, ఆత్మీయ స్థితిలో కుటుంబాలను కట్టేవారిగా, మన జీవితాలను కట్టుకోవడానికి, దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉండడానికి మన ఉద్దేశంలో కలిగి ఉంటూ ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. 2వ సమూయేలు గ్రంథానికి వెళ్దాము. 7వ అధ్యాయము 26వ వచనం చూద్దాము. తర్వాత 18 నుంచి 29 వరకు మనం చూద్దాం ప్రియులారా. 18 నుంచి 29 వరకు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి చూసినప్పుడు, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత ఎచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబో దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి
నీ దాసుడు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడొక్కడును లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడచిపోకయ్యా. నీ వంటి గనుడు ఎవరు లేరు అని చెప్పి దేవుని వాక్యంలో గుర్తు చేయబడుతూ ఉంటున్నది ప్రియులారా. ఆయన వంటి గనులు ఎవరు లేరు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ఘనతకు అర్హుడుగా ఉంటున్నాడు దేవుడు, కుమారుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన మహిమకు ఘనతకు అర్హుడుగా ఉంటున్నాడు క్రీస్తు. కాబట్టి సమయల్లో మనం చూసినప్పుడు మరి యెహోవా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ నేను ఏ పాటి వాడనని చెప్పి దావీదు గారు తన కుటుంబం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అలాగునే నీకు జనులగుటకు వారిని నీవు విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లు, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును నట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడనున్నది. మరియు యెహోవావైనా నీవు వారికి దేవుడవై ఉండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై ఉండునట్లుగా వారిని నిరార్థము చేసితివి. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గురించియు నా కుటుంబం గురించియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలుచున్నట్లు దృఢపరిచి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. దేవా, నీవు సెలవిచ్చినటువంటి మాట నా కుటుంబం పట్ల నెరవేర్చుము, మా కుటుంబాన్ని స్థిరపరచుము అని చెప్పి దావీదు గారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మనకైతే ఐశ్వర్యం కలిగితే దేవుని సన్నిధిని విడిచిపెడుతూ ఉంటాం, ఆనందం కలిగితే దేవుని సన్నిధిని విడిచిపెడుతూ ఉంటాం, పిల్లలు పుడితే దేవుని సన్నిధిని వదులుకుంటుంటాం, బర్త్డేలు జరిగిన, కార్యక్రమాలు జరిగిన దేవుని సన్నిధిని వదులుకుంటూ ఉంటాం. అసలైనటువంటి విషయం ఏమిటంటే దేవుని దగ్గర మనం వేడుకోవడం, దేవుని సన్నిధిలో వేడుకోవడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. నా కుటుంబాన్ని స్థిరపరచు అని చెప్పి దావీదు గారు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, వేడుకుంటున్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. నేను ఏ పాటి వాడనయ్యా నేనని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈనాడు మనమందరము నేను ఆ పాటి వాడను, ఈ పాటి వాడను అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాము, కానీ నేను ఏ పాటి వాడను అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. రాజుగా ఉన్నప్పటికీ తగ్గించుకుంటున్నాడు దావీదు గారు. మనమైతే ఏమీ కాకపోయినప్పటికి కూడా మనలో తగ్గింపు అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటూ ఉన్నది. అందుకనే 26వ వచనంలో చెప్తుంది, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమును శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతి అగు యెహోవా, నీకు సంతానము కలుగా జయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి గనక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు
చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నవే. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని చెప్పి గుర్తు చేయబడుతుంది. నీ ఆశీర్వాదము నొంది నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడినట్లుగా దానిని ఆశీర్వదించమని గుర్తు చేస్తూ ఉన్నాడు దావీదు గారు. మరి మనమైతే ఏది చేసినా తొందర ఎక్కువే. మనకు ఏ కార్యక్రమం చేసినా తొందర ఎక్కువే. వాక్యానికి ప్రాధాన్యత తక్కువ, లోకానికి ప్రాధాన్యత ఎక్కువ మన జీవితంలో. అందుకనే ఆశీర్వాదాలకు వారసులమైనటువంటి మనము ఆశీర్వాదాలను పొందుకోలేకపోతూ ఉంటున్నాం. జకరయ్య ఎలిజబెత్ జీవితంలో పరీక్ష ఉంది. చాలా సంవత్సరాల తర్వాత జకరయ్య గారికి ఎలిజబెత్ అమ్మకు కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. అబ్రహాం గారిని పరీక్షించాడు దేవుడు. ఇసాకును కుమారునిగా తనకిచ్చాడు. ఆలస్యమైనప్పటికీ వాగ్దానం చేసినటువంటి బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. విశ్వాసులకు తండ్రి కాగలిగాడు అబ్రహాం గారు. నీతిమంతుడిగా ఉన్నటువంటి జకరయ్య గారు యోహాను గారికి తండ్రి కాగలిగాడు. నా జీవితంలో ఆలోచన చేస్తే దేవునికి దూరంగా ఉండేటటువంటి స్థితిలో ఒకవేళ మనం ఇంకా ఉంటే, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అనంటే దేవుని సన్నిధిలో ఉండాలి. మన కుటుంబాలు ఆశీర్వాదాలు అవసరం లేదు అని అంటే లోకంలో ఏ చోటైనా ఉండొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు, ఏ విధంగా అయినా జీవించవచ్చు. కానీ దేవుని వాక్యము చెప్తుంది ఏమిటంటే దేవుని సన్నిధిని ఇడవకూడదు. నీ దేవుని సన్నిధిలో కనబడుము, నీవు సిద్ధపడుము. ఆయన సన్నిధిలో ఉండడానికి కనబడాలి. ఆత్మీయమైన దాన్ని పెంచుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. మనల్ని, మన కుటుంబాల్ని కట్టుకోవాలి, పెంచుకోవాలి, ఆశీర్వదింపబడాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో నాటబడినటువంటి కాలువ యోరాన నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అని అనుకుంటే దేవుని ఆవరణంలో, దేవుని సన్నిధిలో ఈ హృదయమైనటువంటిది దేవునికి ఇచ్చేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రియులారా, నిత్యము మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. ఆశీర్వాదంలో పెంచాలి మన పిల్లల్ని. కాబట్టి మన జీవితాన్ని దేవుని ఆత్మీయ స్థితిని పెంచేటటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా సమస్త మానవాళంతా కూడా దేవుని ఆధీనంలో ఉంటూ ఉన్నామనేటటువంటిది, దేవుని ఘనపరచడానికి ఉన్నామనేటటువంటిది, క్రీస్తు సర్వాధికారిగా ఈ భూలోకానికి వచ్చి ఉంటున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా లోకమునికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎరుగుటే, ఆత్మీయ స్థితిని పెంపొందించుటే మన జీవితానికి సాధకం చేయబడుతుంది. ఇంకా కొద్ది భాగం ఉన్నది, అది కొనసాగిద్దాం ప్రియులారా.